అమరావతి రాష్ట్రంలోని మహిళల భద్రతా ప్రమాదంలో పడిందని టీడీపీ నేతలే నేరాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కొర్ల శిరీష తీవ్ర ఆరోపణలు చేశారు. పాలు పోసిన చేతిని కాటేసిన పాము మాదిరిగా ఓట్లేసి గెలిపించిన మహిళలపైనే ఇప్పుడు టీడీపీ నేతలు దారుణాలకు దిగుతున్నారు అని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన శిరీష గారు ఇటీవల కొన్ని ఘటనలు ప్రభుత్వ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు ఏ రకంగా అసభ్యకరమైనటువంటి సంభాషణలతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారో మనందరం కూడా చూసాం. మరికొందరు టీడీపీ నేతలు పెన్షన్ ఇస్తామంటూ, ఇల్లు స్థలాలు ఇస్తామంటూ మహిళల్ని బలవంతంగా మహిళలు ఓటుతో తలెత్తించిన నాయకులు అదే మహిళల్ని అవమానపరచడం ప్రజాస్వామ్యానికి తలకిందులైన దృశ్యం అని ఆమె అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.